ఆ జిల్లా కాంగ్రెస్లో బీఆర్ఎస్ కోవట్లున్నారా? ఆ విషయమే గాంధీ భవన్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయా? క్రిమినల్ కేసులు నెత్తిమీదున్న వాళ్లకు పార్టీ పెత్తనం ఎలా ఇస్తారంటూ పాత కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారా? నిన్నటిదాకా సైలెంట్గా ఉన్న పార్టీ పెద్ద సడన్గా నేతకు వార్నింగ్ ఇవ్వడం దేనికి సంకేతం? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటక్కడ నడుస్తున్న రాజకీయ యుద్ధం? కామారెడ్డి నియోజకవర్గం హస్తం పార్టీ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. పార్టీ నేత పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల సొంత పార్టీ సీనియర్ నేతపై చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అనుచరులు గాంధీ భవన్ కు వెళ్లి చంద్రశేఖర్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసిందే. అలాగే ఆయనపై ఉన్న కేసుల చిట్టాను ఆధారాలతో సహా పార్టీ పెద్దలకు అందించారట. అన్నింటికీ మించి పేలుడు పదార్థాల అక్రమ నిల్వ కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించినట్టుగా తెలిసిందే. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు స్క్రాప్ అమ్ముకున్న విషయం పైన ఫిర్యాదు చేశారట సీనియర్ కాంగ్రెస్ నేతలు. అందుకు స్పందించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసి ఈ నెల 11వ తేదీలోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టుగా తెలిసిందే. దీంతో తర్వాత ఏం జరగబోతోందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అలాగే గడ్డంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ సైతం పెరుగుతున్నాయి. 35 ఏళ్లుగా పార్టీ మారకుండా కష్టపడుతున్న వారు కావాలో, లేక బీఆర్ఎస్లో సస్పెండ్ అయ్యి 3 ఏళ్ల క్రితం కాంగ్రెస్లో చేరిన నేత కావాలో తేల్చుకోమని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్టు చెబుతున్నారు. గడ్డంను పార్టీ నుంచి బయటకు పంపకపోతే గాంధీ భవన్ ముందు ధర్నా చేస్తామని కూడా హెచ్చరించారు కొందరు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి వలసొచ్చి గడ్డం చంద్రశేఖర్కు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పాత కాంగ్రెస్ నేతలంతా అసంతృప్తితో ఉన్నారట. కామారెడ్డి హస్తం పార్టీ పంచాయతీని మొదటి నుంచి కామ్గా గమనిస్తున్న పార్టీ ఇటీవల రియాక్ట్ అయింది. డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పరోక్షంగా గడ్డంకి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. సీనియర్లంటే మర్యాద లేని వారికి పార్టీలో సముచిత స్థానం దక్కదని కుండబదులు కొట్టడం చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించేనని చెప్పుకుంటున్నారు. మహేష్ గౌడ్ ఆ మాటలు అంటున్నప్పుడు సీనియర్ కార్యకర్తలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేయడం కొసమెరుపు. ఓవైపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు, మరోవైపు పార్టీ చీఫ్ వ్యాఖ్యలతో గడ్డం వర్గం ఇరకాటంలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. కింగ్ కర్తవ్యమంటూ తమ గాడ్ ఫాదర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులమంటూ సదరు నేత పార్టీలో చెప్పుకుంటున్నట్టు తెలిసిందే. మరోవైపు తమపై ఫిర్యాదు చేసిన నేత మీద గడ్డం వర్గం రివర్స్లో క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసిందే. ఇలా పరస్పర ఫిర్యాదులు జిల్లా కాంగ్రెస్లో గరం గరం చర్చలకు దారితీస్తున్నాయి. కామారెడ్డి జిల్లా హస్తం పార్టీలో వలసొచ్చిన కొందరు నేతలు బీఆర్ఎస్కు కోవట్టులుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్న టైంలో షోకాజ్ నోటీసులకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఏం సమాధానమిస్తారన్నది ఆసక్తికరంగా మారిందే.